ఓ కిరణ్ ಏನು చూడు గురు రా గురు ಹೆಂಗೆ కాదు ఎందుకంటే ఇంకా కూడా మా వాళ్ళైతే ఇంకా మేము ఇంకా ప్రయత్నిస్తాం. అలాగే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అందరూ కూడా వచ్చి ఇస్తే బాగుంటుందని మా ప్రయత్నం మాత్రం ఇది చేద్దామని. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం ఇట్లాంటి కార్యక్రమాలు. ఆయన గోవులను ప్రేమిస్తాడు కాబట్టి ఆర్డర్ చేయించాలి దొరకదు. ఇది ఓన్లీ జంబో కలర్స్ ఓన్లీ ఇలా జూ పార్కులకి ఇలా గోశాలకి ఎలిఫెంట్స్కి దీంట్లో ఆర్డర్ 300 మీటర్స్ వరకు 300 మీటర్ల దాకా ఈ స్కూల్ బస్సు మేము దీన్ని ట్రైల్ చూసాం. 300 మీటర్ల దాకా వస్తుంది. ఇది కనీసం ఒక 4. ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో. ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూస్తుంటారు. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేమంతా అనుకున్నాం కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. ఈ కూలర్ల ద్వారా ఇది తుఫాన్ కూలర్లు అంటారు. ఈ కూలర్ల ద్వారా 300 మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది. అలాగే ఒక 4 కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు 1200 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వరకు మేము ఇక్కడున్న గోవులు కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేవి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూలర్లు కానివ్వండి ఇంకా ఆధునిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఓకే సార్. ఓం నమో వెంకటేశాయ.
ఈ దినం చాలా శుభదినం. మన ఎస్వి గో సంరక్షణశాలకు జనసేన పార్టీ తరపున 4 కూలర్స్ను మన క్యాటిల్కు కానివ్వండి, ఎలిఫెంట్స్ కానివ్వండి, ఈ వేసవిలో చల్లగా ఉండేందుకు జనసేన పార్టీ తరపున కిరణ్ రాయల్ గారు ఈరోజు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతలు నిర్వర్తించి ఈ విధంగా ఇక్కడనే కాదు ఎక్కడైనా గోశాలలో కానీ ఇటువంటి వాటికి ఎండాకాలంలో జంతువులు, పక్షులు వీటన్ని చల్లగా ఉండడానికి వారి వంతు సహాయం చేసి ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.